పోస్ట్ చేస్తున్నాడు అన్నప్పుడు జనరల్‌గా అవి మీకు ఇంకా సాడ్ రీల్స్ ఎక్కువ చూపిస్తది. ఎందుకంటే అది మిమ్మల్ని ఎంగేజ్ చేయడానికి చూస్తది. మాక్సిమం మీరు అక్కడ ఇన్‌స్టాగ్రామ్‌లో టైమ్ స్పెండ్ చేయాలి. అది దాని యొక్క గోల్. ఎందుకంటే లైక్ మీరెంత ఎక్కువ ఎంగేజ్ అయితే అడ్వర్‌టైజ్‌మెంట్స్‌కి అంత ఎక్కువ ప్రాఫిట్ అండ్ లైక్ అడ్వర్టైజ్మెంట్స్‌లోను వాళ్ళు అంత ఎక్కువ మనీ తీసుకోవచ్చు. లైక్ ద యూజర్ ఎంగేజ్‌మెంట్ ఇస్ మోర్ అన్నప్పుడు అక్కడ వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా బిజినెస్ చాలా ఎక్కువ సంపాదించుకోవచ్చు. సేమ్ వే ఒకవేళ మీ ఫ్రెండ్ గాని జిమ్‌కి వెళ్తున్నాడు, లైక్ ఆ జిమ్ పోస్ట్ చూస్తున్నాడు, జిమ్ న్యూట్రిషన్ పోస్ట్, లైక్ ట్రాన్స్‌ఫర్మేషన్ వీడియోస్ చూస్తున్నాడు, అట్లా లైక్ చేస్తున్నాడు. అంటే అవి కనిపించినప్పుడు ఆగి ఆ వీడియోస్ కంప్లీట్‌గా చూస్తున్నాడు లైక్ వితౌట్ స్క్రోలింగ్. సో ఇక్కడ ఏం జరుగుతదంటే నీ ఫ్రెండ్స్‌కి నెక్స్ట్ ఇంకా ఆ జిమ్ వీడియోసే చూపిస్తుంటదన్నమాట. సో దట్స్ హౌ ఇద్దరు యూజ్ సేమ్ ఇన్‌స్టాగ్రామ్‌నే బట్ లైక్ ఆల్గోరిథం డిఫరెంట్ అయిపోతుంది. ఎందుకంటే బేస్డ్ ఆన్ యూజర్ డేటా. అంటే యూజర్‌కి ఏది ఇంపార్టెంట్ అన్నది అది మనం ఫస్ట్ చూపిస్తాం. లైక్ బీయింగ్ లైక్ మెషిన్ లెర్నింగ్ ఆల్గోరిథం అనేది అట్లా వర్క్ చేస్తది. ఇది ఇంకొక టర్మ్స్‌లో మనం అంటే ఇక్కడ చాలా చోట్ల వాడతారు ఇక్కడ మెషిన్ లెర్నింగ్. సేమ్ అట్లాగే అమెజాన్ డాట్ కామ్ తీసుకుంటే ఫర్ సపోజ్ నేను ఒక స్మార్ట్ ఫోన్ కొన్నాను. ఆ స్మార్ట్ ఫోన్ కొన్నప్పుడు నెక్స్ట్ నేను ఎప్పుడు అమెజాన్ డాట్ కామ్ ఓపెన్ చేసినా సరే ఇది నాకు ఏం చేస్తది అంటే బేస్డ్ ఆన్ అది ఒక స్మార్ట్ ఫోన్ కొంటే ఆ స్మార్ట్ ఫోన్ లెట్స్ సే సామ్సంగ్ కొన్నాను నేను. సేమ్ మోడల్ యొక్క బ్యాక్ కవర్స్ చూపిస్తది. లేదా ఆ మోడల్‌కి కంపాటిబుల్ అయ్యే హెడ్‌ఫోన్స్ చూపిస్తది. అట్లా ఏదో ఒకటి ఆ మోడల్‌కి లేదా మోడల్‌కి చార్జర్ ఇవ్వట్లేదు. లెట్స్ సే లైక్ చాలా వరకు అడాప్టర్స్ ఇప్పుడు చార్జర్స్ లేకుండా వస్తున్నాయి కదా కొన్ని ఫోన్స్. వాటికి అట్లా ఇస్తాడు. లేదా లెట్స్ సే లైక్ యూఎస్‌బీ సి స్లాట్ ఉంది నేను కొన్న ఫోన్‌కి. సో, యూఎస్‌బీ సి స్లాట్ ఉన్న హెడ్‌ఫోన్స్ చూపిస్తది. అట్లా లేదు నేను వైర్డ్ హెడ్‌ఫోన్స్ ఎక్కువ కొంటున్నాను. బ్లూటూత్ కొనట్లేదు. అంటే నాకు ప్రీవియస్ ప్యాటర్న్ చెక్ చేస్తదన్నమాట. ప్రీవియస్‌గా లైక్ ఈ యూజర్ ఏం కొంటున్నాడు హెడ్‌ఫోన్స్‌లో. ఎయిదర్